కూటమి ప్రభుత్వ హయాంలో గంజాయి రవాణా అక్రమాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరపాడు వద్ద పోలీసుల కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు బయటపడటం కలకలాన్ని రేపుతోంది. తప్పు చేసిన పోలీసులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ఘటనపై సిట్ వేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరపాడు వద్ద పోలీసులు కారులో మద్యం, గంజాయి బయటపడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్ఐ నాగరాజు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం కారును పరిశీలించగా మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు కనిపించడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయం తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు అక్కడ వీడియో తీస్తున్న గ్రామస్తులను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం తర్వాత ఇద్దరు ఎస్ఐలు ఓ టీడీపీ నేత కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపడానికి సిట్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీరు తాగి యాక్సిడెంట్ చేసి ఇంకా మమ్మల్ని అంటారా అనే కోణంలో ఆ కారులో అసలు ఏముంది అని చూద్దామంటే, డ్రైవింగ్ సీట్ దగ్గర ఏదైతే ఇది డ్రైవింగ్ సీటు, ఒక బీరు బాటిల్ అనేది ఓపెన్ చేసి ఉంది. ఈ విధంగా బీరు బాటిల్ ఓపెన్ చేసింది. దాని పక్కనే ఒక ఎంటీ మద్యం సీసా, మళ్ళీ ఒక హాఫ్ ఎంటీ అయినటువంటి మద్యం సీసా బ్యాక్ సీట్ లో, దాంతో పాటు గ్లాసులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు అసలు అందరూ అగ్రెసివ్ గా, అంటే అంతమంది దెబ్బలు తగిలినా గానీ మీరు ఈ వంతున చేస్తున్నారా అని కారు డిక్కీ ఓపెన్ చేయకపోతే అప్పటికే ఒక ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ చేరుకున్నారనమాట. చేరుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ కారు డిక్కీ ఓపెన్ చేయడానికి లేదు అని భీష్మించి కూర్చున్నారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారని, పోలీసుల కారులోనే గంజాయి బయటపడిన ఘటనపై ఆయన సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ గవర్నమెంట్ లో మీ పోలీస్ వ్యవస్థ నానా రకాలుగా అరాచకాలు చేస్తుంది. మేము అప్పటికి తట్టుకో ఉన్నాం. మీ అరాచకాలతో పాటు ఈ గంజాయి అయింది, మీరేం సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ అనిత గారు మీరేం సమాధానం చెప్తారు? మీరు స్వయాన ఇద్దరు ఎస్ఐలు ఉన్న బండిలోనే దొరికింది. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు, కనీస బాధ్యత మీకు లేదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఒక సిట్ వేయండి, ప్రతిదానికి సిట్ వేస్తారు కదా. దీనికి కూడా ఒక ఇద్దరు ఎస్ఐల మీద గానీ అక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం మీద ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు ఏంద్ర గంజాయి వేసుకుని తిరుగుతున్నారని చెప్పేసి పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం మీకుంది కదా. ఎమ్మటే దీని మీద సిట్ వేసి నిష్పక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క విచ్చలవిడిగా మద్యం, మరోపక్క గంజాయి లాంటి మత్తు పదార్థాలతో యువత భవిష్యత్తు చిత్తు అవుతోందని, దీనికి కూటమి అరాచక పాలనే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.